అసలు కళలంటే ఏంటి? అవి ఎందుకు వస్తాయి? వస్తే జరుగుతాయా జరగవా? ప్రపంచంలో జబ్బు రాని వ్యక్తి ఉంటాడేమో కానీ కళలు రాని మనిషి అంటూ ఉండడు. డ్రీమ్స్ ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. సార్, ఈ కళలు ఓన్లీ మనుషులకేనా లేక జంతువులకు కూడా వస్తాయా? మా అందరికైతే వస్తున్నాయి, మరి నీ సంగతి ఏమో తెలీదు. అసలు కళలంటే ఏంటి సార్? మనకి తెలియకుండా మన మెదడు సృష్టించుకునే ఒక ఊహా ప్రపంచమే ఈ కళ. మనం ఉంటున్న వాతావరణం, జీవిస్తున్న విధానం, కలుస్తున్న మనుషులు, వీటిల్లో దేనివల్లనా కళలు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు నాకు క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి. 24 గంటలు గ్రౌండ్లోనే ఉండేవాడిని. గవాస్కర్తో కలిసి క్రికెట్ ఆడుతున్నట్టు కళలు వచ్చేవి. కానీ ఇవాళ నేనేమైనా మీ అందరికీ తెలుసు. అంటే వచ్చిన కళలు జరగవంటారా సార్? అలాగని అనలేము. మొన్న ఏదో టీవీ షోలో అనుకుంటా, హీరో వెంకటేష్ గారు డైరెక్టర్ రాఘవేంద్రరావు గారితో కలిసి సినిమా చేస్తున్నట్టు కళ వచ్చిందన్నారు. అంటే అప్పటికింకా ఆయన సినిమాలోకి రాలేదు. కానీ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేశారు. మరి దీన్ని ఏమనాలి? నాకు తెల్లవారుజామున కళ వచ్చింది సార్. నిజం అవుతుందంటారా? చాలా ఎగ్జైట్ అవుతున్నావు. ఏం కళ వచ్చిందేంటి? సన్నీ లియోన్ నన్ను డిన్నర్కి రమ్మంది సార్. అవునా? అవును సార్. డిన్నర్కి కాదేమోనయ్యా, టిఫిన్కి అయి ఉంటుంది. మీకెలా తెలుసు సార్? డిన్నర్కి నన్ను పిలిచింది కదా. సార్, నిజంగా ఈ కళలు జరుగుతాయా జరగవా? జరగకపోవచ్చు, జరగ. అబ్బా, ఈడు మొబైల్ని ఇప్పుడు వదిలిపెట్టేటట్లేడు. పెళ్లిలో వదిలిపెడతాడు లేదా? పెళ్ళంటే పలహారాలు అనుకున్నా, ఇలా పడిగాపులు అనుకోలా. అమ్మాయి వచ్చిందా? సున్నుండలు వచ్చాయి, తింటూ ఉండండి. అమ్మాయి వచ్చేస్తుంది. సున్నుండలు? అమ్మాయి వచ్చిందా? జంతికలు వచ్చాయి, తింటూ ఉండండి. వచ్చేస్తుంది. జంతికలు. స్వీట్ షాప్ ఓపెనింగ్కి వచ్చాము, పెళ్లి చూపులకి వచ్చాము, అర్థం కావట్లేదు. కాస్త అమ్మాయిని కూడా పిలవండి సార్. అలాగే బాబు. ఏమే ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరే? ఇదిగో వీడే. వీడి పెళ్లి కొడుకేంటి పొయ్యిలో బొగ్గులు ఎరుకునే వాళ్ళగా ఉంటాను. అవును నాన్న, వినపడుతున్నాయి. వాళ్ళని కాస్త పక్కకి వెళ్ళి చావమను. వాళ్ళు ఎక్కడ చచ్చినా అంతేరా, అలాగే మాట్లాడతారు. పట్టించుకోకు కదే. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అమ్మా అమ్మా అమ్మా, పెళ్లి కొడుకు సున్నుండలు మొత్తం. దానికి అసలు బుద్ధి ఉందా? ఇక్కడ పెళ్లి చూపులు పెట్టుకుని ఎక్కడ పెత్తనాలు వచ్చిందే? అవతల పెళ్లి కొడుకేమో పెళ్లి కూతురు వచ్చిందా, పెళ్లి కూతురు వచ్చిందని ఒకటే నా నెత్తిన ఎక్కుతున్నాడు. ఈ లోపు స్వీట్స్ అయి పెట్టకపోయారా? అది అయింది, వాడికి స్వీట్లు పెట్టడం అయింది. ఆ ఎదవ నాకు. వీళ్ళు ఏది మెల్లగా మాట్లాడరు అనుకుంటున్నా. అవునరా, మీరు మెల్లగా మాట్లాడండి. అవును. ఓకే, అది ఎక్కడికి వచ్చిందో చూద్దాం పద. ఇప్పటి వరకు ఎక్కడికి వచ్చావే? అదిగో నాన్న, వెంకట్ గారి గేది ఈనింది. ఆ పేదోడని వాడు, దున్నాను నేను. 1000 రూపాయలు పందెం కడితే నేనే గెలిచా. మరి నాకు ముందే తెలుసు కదా. మరి ఏడ్చేవాలి, అడ్డమని ఆరాలని నీకే కావాలి. అలా చూస్తూ నిలబడతావేంటే? తీసుకొచ్చి తయారు చేయి. ఏది తల్లి, మీ ఇద్దరితో వేగలేక చేస్తున్నాను. అబ్బాయికి అసలు విషయం తెలుసంట. తెలిస్తే చేసుకుంటాడా ఏంటి? అసలు విషయం ఉంటుంది. ఏమై ఉంటదంట? ఏదో అవ్వాలి ఏమిట్రా, మహా అయితే ఇంతకు ముందు పెళ్ళి అయి ఉంటుంది. లేకపోతే ఇదో పెద్ద విషయం ఏమిటి? పెద్ద విషయమా? ఇదిగో, పెళ్లి కొడుకు దగ్గర నోరు మూసుకుని కూర్చో. ఆ విషయం కూడా చెప్పద్దా? అదే మాట్లాడొద్దు. జరిగిందేదో జరిగిపోయింది. నోర్మై పదా. ఇదిగో, ఇప్పుడే చెప్తున్నా, పెళ్లి కూడా బాగుంటేనే చేసుకుంటా. బలవంతంగా పెళ్లి చేయడానికి చూస్తే మన ఊరు పోలీస్ స్టేషన్ లో నీ మీద మీ ఆయన మీద కంప్లైంట్ ఇస్తా. ఇద్దుగాలే పదా. ఇంకేం తెలియదు. కూర్చో. ఎంత అందంగా ఉందేంటి? ఇది నన్ను పెళ్లి చేసుకుంటా అంటావు నాన్న? నాకు డౌటే. వీడే టూత్ పిక్ లో ఉన్నాడు. వీడి పెళ్లి కొడుకేంటి? ఏంటా మాటలు? చేసుకోదురా, కన్ఫర్మ్. అమ్మాయిని ఏదైనా అడుగుతావా బాబు? ఏం చదువుకున్నావు? ఏం చదువుకున్నారు? ఏం చదువుకున్నారు? 10th క్లాసు. కాపీ కొట్టకుండా పాస్ అయింది బాబు. పాటలు పాడడం ఏమైనా వచ్చా? పాటలా? పాడితే చెవిలో అమృతం పోసినట్టుంటుంది బాబు. మరి వంట? వండితే నోట్లో అమృతం పోసినట్టుంటుంది బాబు. ఫ్యామిలీ మొత్తం అమృతం సీరియల్ బాగా చూసినట్టున్నారు. అబ్బాయి మంచి చమత్కారే. చిన్నప్పటి నుంచి. ఇంతకీ అమ్మాయి నచ్చిందా బాబు? నేను పెళ్లి కొడుకుతో మాట్లాడాలి. నువ్వు నోరు మూసుకుని కూర్చో ప్లీజ్. నా ముందు స్త్రీ స్వేచ్ఛకు అడ్డుగోడలు కట్టకండి.
కమాన్ ప్లీజ్ చెప్పండి. ఏంట్రా చెప్పేది? ఎవరున్నారు అక్కడ? నిన్నే. చూడు, నాకు ఈ పెళ్ళొద్దు. నేను పెళ్ళికి రెడీగా లేను. ఎవరైనా వచ్చి నాకు నచ్చకపోతే స్కూల్లో మాస్టర్లే మారిపోయారు. సో అందుకే మర్యాదగా నేను నీకు నచ్చలేదని చెప్పి బాబు నీకు ఓకేనా? నాకు డబుల్ ఓకే. ఎవరా నువ్వు? ఎవర్రా నువ్వు? ఐఎమ్ రాజ్, సన్యాసి రాజ్. సన్యాసా? ఏ ఇక్కడేం చేస్తున్నావు సన్యాసి? స్మగ్లింగ్. ఏంటి? మా ఊళ్ళో కోళ్ళు కుక్కలు పందులు పక్కూరు సంతకి తీసుకెళ్ళి అమ్మేస్తుంటా. దొంగ కోళ్ళు పెట్టేవాడంటారే వాడు వీడేనేమో. ఇంతకే పెళ్లి కొడుకు నువ్వేనా? కాదు కాదు, ఇదిగో ఈయన. మీరు ఆపండి, నేనే. అయితే నీకు పెళ్లి కూతురు గురించి కొన్ని విషయాలు బీప్ లేకుండా చెప్తాను. బీపీ తెచ్చుకోకుండా వింటా. జాగ్రత్తగా వినరోయ్. పెళ్లి కూతుర్ని తీసుకురాకుండా నిన్ను గంటల గంటల తరపడి వెయిట్ చేయించారా? బాగా వెయిట్ చేయించారు సార్. నిద్ర కూడా పోయాను. అరిసెలని, లడ్లని, మైసూర్ పాకులని, సున్నుండలని, ఊర్లో స్వీట్ షాప్ లో మిగిలిపోయిన స్వీట్లన్నీ తీసుకొచ్చి నీకు పెట్టారా? మిగిలిపోయిన తెలియక మిగిల్చకుండా తినేసాను సార్. అక్కడ నిన్ను ముత్తైదులు మొగుడు పోయిన వాళ్ళు నీ గురించి గుసగుసలాడుకున్నారా? బాగా గుసగుసలాడారు. అందరూ నన్ను కామెంట్ చేశారు. ఒరే, మహేష్ బాబులో ఉన్న నన్నే కామెంట్ చేస్తున్నారంటే ఇంకా సంపూర్ణేష్ బాబుకు డూప్ లో ఉంటావు. నిన్ను వెళ్తారట్రా? సరే ఓకే, ఇంకో విషయం చెప్పు. ఆ అమ్మాయి ఫాదరు నీకు సంబంధం ఓకేనా అని గుచ్చి గుచ్చి అడిగాడా లేదా నిన్ను? గుచ్చి గుచ్చి అడిగాడు సార్. ఆడు ఫాదరా బ్రోకరా? ఆడు ఫాదరే. కమ్ ఫాలో. ఇంకెంత దూరం సార్? 10 కిలోమీటర్లే. అది నిన్ను బయటికి తీసుకెళ్లి ఎంత మందిని గిల్లింది, ఎంత మందిని రక్కింది, ఎంత మందిని కొరికింది, ఈ లిస్ట్ అంతా చెప్పి బెదిరించి నిన్ను ఎగ్జాక్ట్ గా ఇలాగే చెప్పింది సార్. నాసి అయినా కూడా నువ్వు ఓకే చేసావు కదరా? ఎందుకురా? అంటే ఆ అమ్మాయిని చూసి ఏంటి ఆగలేవా? అల్లాడిపోయావా? నీ ఎదవ కక్కుడితిరా. అయ్య బాబాయ్ సన్నాసి, ఇందాక నుంచి టెన్షన్ పెట్టి చంపేస్తున్నావు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. సన్నీ లియోన్ మీ ఊళ్ళోకి వచ్చి రికార్డింగ్ డాన్స్ చేస్తుంటే స్టేజ్ ముందు చూస్తావా, వెనక నుంచి వింటావా? డైరెక్ట్ గా స్టేజ్ ఎక్కేస్తాను. చెప్పింది నువ్వు. రేపు రా, లైవ్ చూపిస్తా. ఏంటి సన్నీ లియోన్ ఈ ఊరు వస్తుందా? అంతకన్నా ఇంపార్టెంట్ కొంగ మొక్కవాడా? సార్ అంతకన్నా ఇంపార్టెంట్. సన్నాసి రాజు గారు, ఏంటండి ఇది? జనాలందరూ అంతర్గత తిరణాలకు వచ్చినట్టు వస్తున్నారు. చూడు బిలాల్, అక్కడైనా ఓన్లీ సీజన్ మాత్రం ఉంటది. మా ఇంట్లో 365 రోజులు సీజనే. నా భాష కనిపించట్లేదు రా బాబు. ఇండియా కనపట్లేదా? కాదా, నేను ముద్దుగా పెంచుకుంటున్నా పొద్దు కోడి పుంజు కనిపించట్లేదురా బాబు. పుంజుపోతే పెళ్ళం పోయినట్టు ఎడుతాడు. కోడి ఎలాగో పోయింది, ఏడు పాపరా. ఏంటమ్మా ఇంకా లేవలేదు? అదిగో వచ్చేసింది మన కలలరాణి. అమ్మా కాఫీ. అవ్వ తెస్తున్నానే. ఈ జనాలందరూ వెయిట్ చేస్తుంది ఈ అమ్మాయి కోసమా? వీళ్ళు జనాలు కాదు, భక్తులు. ఈ భక్తులందరికీ మా త్రిపుర భూతవాణి రా ఫిడేల్. ఆకాశవాణి తెలుసు, సురేఖవాణి తెలుసు, ఈ భూతవాణి ఏంటి? ఏ భూతవాణి అంటే జరిగింది చెప్తుందిరా, నల్లగొట్టం. అమ్మా అమ్మా, నన్ను నువ్వే రచించాలమ్మా. ఏమైంది సుబ్బారావు? ఏటైనదేటమ్మా, నేను నుంచి నా పందెం కోడి పుంజు కనపడలేదమ్మా. అది ఏ దిక్కుకెళ్ళిందో చెప్తే ఈనాడులోనో జ్యోతులోనో దాని ఫోటో వేయించుకొని రప్పించుకుంటానమ్మా. వెతకడానికి నీ కోడి ఊర్లో లేదు, మస్తాన్ గాడి కోరిక ఇంట్లో ఉంది. అవునా? నిన్న రాత్రి కళ్ళకి వచ్చింది. అంటే ఆ మస్తాన్ గారు రాత్రి కొప్పులలో తుమ్ములేరు కోరి పంపించాడు. అది నా కోడితే అన్నమాట. అవును. అయిపోయినావురా, నీ సంగతి నేను వచ్చాక చెప్తాను రా. నీ కూడా నాకేం తెలుసు? మా దొడ్లో తిరుగుతుంటే కోసు తిన్నా, మిగిలిన కూర నీకు కూడా పంపేగా. ఏం సార్ ఇది? పక్కనే ఉండి చూసినట్టు అంత కరెక్ట్ గా చెప్తుంది. అంత కలమహివరా గూగుల్. అప్పుడే ఏమైంది, ఇప్పుడే సినిమా స్టార్ట్ అయింది చూడు. చూస్తా. నీ విషయం ఏంటి బాబాయ్? ఏం లేదమ్మా, అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు కదా, ఆడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. నా తరఫున పిల్లని చేసుకోవాలని నేను, అలాగే వాళ్ళ తరఫున పిల్లని చేసుకోవాలని మా ఆవిడ పోట్లాడుకుంటున్నాం. వాడు ఇంతకీ ఎవరి తరఫున పిల్లని చేసుకుంటాడో నీకు కల్లోకి ఏమన్నా వచ్చిందా అమ్మా? ఏందమ్మా ఆలోచిస్తున్నా? ఆ కళ ఓ నెల క్రితం వచ్చింది, గుర్తురావుదేంటి? మీ కొడుకు గ్రీన్ కార్డ్ కోసం ఒక తెల్ల పిల్లని